ఇప్పుడు 'చావా' సినిమా హిందీలో రిలీజ్ అయింది. 500 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఈరోజు తెలుగులో రిలీజ్ అయింది. చూసారా? ఇంకా చూడలేదా? చూడాలా? లేదన్న చూడాలి. సో మన చరిత్ర గురించి శివాజీ మహారాజ్ కొడుకు అంబాజీ మహారాజు ఆ రోజు ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు అనేది ఫుల్ అయిపోయినాయి టికెట్లు. ఏంటంటే థియేటర్ దగ్గర చాలా ఫుల్గా ఉన్నారు కాబట్టి వెళ్ళలే. రేపు ఎల్లుండన్నా కొద్దిగా ఫ్రీగా అయిన తర్వాత వెళ్దామని, టైం చూసుకొని వెళ్దామని. చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే బాగుండేది, హీరోకి పవర్ఫుల్గా ఉండేది, ఇంకాస్త జనాల్లోకి ఇంకా సినిమా వెళ్ళేది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? నిజంగా చాలా మంది అన్నారు. కాకపోతే ఏదేమైనా ఇప్పుడైతే రిలీజ్ చేసిండు, మనం ఏం చేయలేము ఇంకా దానికి. ఆయన డబ్బింగ్ చెప్తే బాగుంటుండే అనుకున్నారు కానీ సో అది మన దాకా రాలేదు. ఏదేమైనా రిలీజ్ చేసిండు, చూస్తే అందరు చూడాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈ మధ్యకాలంలో పిల్లలు కానీ యూత్ కానీ ఇటువంటి కంటెంట్ చూడాలి, ఎందుకు ఎంతసేపు పుష్ప లాంటి సినిమాలే కాదు ఇటువంటి సినిమాలు కూడా రావాలి అని చెప్పేసి అంటున్నారు. సినిమాలు అంటేనే ఇదే అన్న, సమాజానికి ఉపయోగపడే సినిమా. ఈరోజు ఉపయోగపడతలేదు, ఇటువంటి సినిమాలు కావాలి. ఈరోజు ఏం సినిమాలు తీస్తున్నారంటే దొంగతనాలు ఎట్లా చేయాలి సినిమాలు, లేదంటే లవ్ ఎట్లా చేసుకోవాలి సినిమాలు, ఇవి కాదు. మన చరిత్ర గురించి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి సినిమా. అప్పట్లో ఎంతోమంది బ్రహ్మం గారి కథలని ఎంతెంతో వేసేవాళ్ళు, అట్లాంటి సినిమాలు తీసేవాళ్ళు, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమా తీసేవాళ్ళు. ఈరోజు తీస్తలేరు, అడ్డమైన సినిమాలు ఏవేవో తీస్తుండ్రు. లవ్ చేసుకునే దొంగతనాలు ఎట్లా చేయాలి అంటే ప్రజలనే దొంగతనం ఎట్లా చేయాలని చూపిస్తున్నారు. ఇటువంటి సినిమాలు కాదు, మంచి సినిమా, సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇచ్చే సినిమా కావాలి. అరే ఇది కదా మనం మన చరిత్ర గురించి గిట తెలుసుకుంటున్నాం కదన్న. అందులో గిట అప్పుడు మహారాజులు మన గురించి ఇంత పోరాటన చేసిండ్రే, ఇన్ని అవమానాలు పడ్డారే, అది కావాలి కదా. కానీ ఏదో దొంగతనాలు ఎట్లా చేయాలి, ఎల్లకాలం ఎప్పుడెప్పుడు దొంగతనం చేయాలి, ఎప్పుడెప్పుడు లవ్ ఎట్లా చేస్తారు, ఇది కాదన్న. ఒక సినిమా తీసినామంటే సమాజానికి ఉపయోగపడాలి. అటువంటి సినిమా తీయండి వీళ్ళు ఏవేవో సినిమాలు తీసి అడ్డమైన సినిమాలు. ఇప్పుడు మనం ఆయన చెడిపోతున్నారు అనేది మాట మాత్రం వాస్తవేనా? సినిమాలు చూసి 100% అన్న. పుష్ప సినిమా అన్నారు, ఏముందన్న పుష్ప సినిమాలో? అంటే ఎర్రచందనం ఎట్లా దొంగతనం చేయాలనేది, అంటే ఏం మెసేజ్ ఏమి ఇచ్చిండ్రు సమాజానికి? అంటే ఎర్రచందనం ఎట్లా అడవులలో కొట్టి ఎట్లా అమ్మాలే, ఇతర స్మగ్లింగ్ ఎట్లా చేయాలనే చూపిస్తుండు కదా. దానివల్ల దొంగలు తయారవుతారు కదా, అది తెలియట్లేదు వీళ్ళకి. లవ్ ఎట్లా చేయాలని, ఇది కాదన్న సినిమా. అంటే సమాజానికి ఒక ఉపయోగపడాలి సినిమా, ఇది కదా మనం అని. మన వీరుల కథలో ఇంకా తెర మీదకి రావాలంటారా? పిల్లలు అవి చూడాలంటారా? చూపించాలి, పేరెంట్స్ కూడా చూపియాలి, ఇటువంటి చూపియాలి, పిల్లలకి చూపియాలి. వచ్చే తరానికి మెసేజ్, మనం మంచి మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన చూడు 'చావా' మూవీ అని, అక్కడెక్కడనో రిలీజ్ చేస్తే మొత్తం ప్రపంచ స్థాయిలో వినపడుతుంది, చావా 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 అని. మన వీరులు అప్పుడు అంత గట్టి పోరాటం చేసిండ్రు, చావు బతుకుల్లో గిట పోరాటం చేసిండ్రు కదా. ఇటువంటి సినిమాలు తీయండి అన్న. అంటే దొంగతనాలు, లవ్వులు ఎట్లా చేయాలి ఏందనేది ఇది కాదు. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి సమాజానికి, ఇది మనకు కావాల్సింది. ఏవేవో అడ్డమైన సినిమాలు అన్నీ తీసేస్తారు ఈరోజు రేపు. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిండు ఈరోజు 'చావా' అనే మూవీ, ప్రపంచ స్థాయిలో గుర్తిస్తుండ్రు ఆ సినిమాని, మన గురించి ఉందని. అటువంటి సినిమా కావాలి కానీ అడ్డమైన సినిమాలు తెచ్చిపెట్టిరన్న. సినిమాలు గిట్ట చూడబుద్ధి అవ్వట్లేదు. ఈరోజు రేపు మళ్ళీ ఏమంటారు, ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే కేసులు వేస్తాం, ఇదే అన్న. మరి ఎందుకు? ఎవడైతే పెడుతుండో ఆన్లైన్ వచ్చే సినిమాలు అదే కదా, పనికొచ్చే సినిమాలు తీయండి, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా తీయండి. ఈరోజు ఏది లేకుండా సాంగ్స్ గిట్ట అడ్డమైన సాంగ్స్ పెట్టి ఏవేవో పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని వాళ్ళు గిట్ట డ్యాన్సులు చేయడం, ఇది కాదు. ఒకప్పుడు సినిమాలు వేరన్నా, ఇప్పుడు సినిమాలు వేరు. ఇప్పుడు అంతా ఐటెం సాంగ్లు అని, అది అని, ఇది అని, అన్ని బట్టలు ఇప్పేసి డ్యాన్సులు చేయడం. ఆ రోజు సినిమాలు ఎంతో ఒక మెసేజ్ ఇస్తుండే, ఒక వ్యాపారం ఎట్లా చేయాలి ఏందనేది ఒక మెసేజ్ ఇస్తుండే సమాజానికి. ఈరోజు ఏది ఇవ్వట్లేదు. పిల్లలకు కానీ వచ్చే తరానికి కానీ ఒక మెసేజ్ ఇవ్వాలి సినిమా. మంచి సినిమాలు తీయండి, ఆదరిస్తారు, ఆడుతుంది ఇది.